దేవుని వాక్యాన్ని విందాం. దావీదు మహారాజు రాజు అయిన తర్వాత 40 సంవత్సరాల పరిపాలన అయిపోయాక, అంటే ముగింపుకు వచ్చాడు, తన మరణ దశకు వచ్చాడు. మరణ దశకు వచ్చిన తర్వాత చివరి మాటలు పలికాడు. చివరిగా అన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ తన గురించి, తన దగ్గర ఉన్న సైన్యాన్ని గురించి కూడా మాట్లాడుతూ, దావీదు దగ్గరంట 30 మంది శూరులు ఉన్నారట. ఎంతమంది? 30 మంది శూరులు ఉన్నారు. ఈ 30 మంది శూరులకు ఒక 3 ప్రముఖమైన వారు ఉన్నారు. 30 మంది శూరుల్లో ఒక 3 ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. ఈ 30 మంది శూరులు, వారిలో ఉన్న 3 ప్రాముఖ్యమైన వారు, వారి పేర్లు, దావీదు వారికి అప్పగించినటువంటి పనులు, దావీదు వారిని ఎక్కడెక్కడికి పంపించాడో, ఎవరెవరు ఏ పని చేశారో, తన సైన్యంలో, తన రాజ్యంలో వారికి ఏ పనులు అప్పగించాడో అవన్నీ చెబుతూ వారి 30 మంది పేర్లు రాస్తూ లేదా వారి గురించి మాట్లాడుతూ వస్తాడు. నేను రాత్రి ఆ 30 మంది పేర్లు చదువుతూ ఉండగా దావీదు 30 మందిలో అందరికీ బాధ్యతలు అప్పగించుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఒకరిని సైన్యాధిపతిగా పెట్టాడు, ఒకరినేమో యుద్ధానికి ముందు నడిచేవారిగా పెట్టాడు, కొందరికేమో సమాన్ దగ్గర కావలి కాయమని చెప్పాడు, కొందరికేమో ప్రత్యేకమైన కొన్ని పనులు అప్పగించాడు. ఇలా 30 మందిలో అందరికీ పనులు అప్పగించి అందరికి పనులు అప్పగిస్తూ వచ్చాడు. అయితే ఆ 30 మంది శూరుల్లో ఒక వ్యక్తికి ఏ పని అప్పగించలేదు. అతడు కూడా 30 మంది శూరులలో లెక్కింపబడిన వాడే. దావీదుకున్న ప్రముఖమైన వ్యక్తుల్లో, దావీదుకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. 30 మంది శూరుల్లో ఇతని పేరు కూడా లిఖించబడింది. వాక్యాన్ని చదివితే అందరికీ అతడు పనులు, బాధ్యతలు అప్పగించాడు, కానీ ఒక వ్యక్తికి ఏ పని అప్పగించలేదు. అతని పేరు బెనాయా. నేను గడిచిన దినాల్లో కూడా బెనాయా గురించి నేను మాట్లాడాను. 30 మంది శూరులకు పని అప్పగించాడు. చర్చిలో, సంఘంలో, మందిరంలో లేదా తన సమూహంలో, తన సమాజంలో ఎవరెవరికి ఏ పని చేయాలో చెప్పాడు. ఒక వ్యక్తికి ఏ పని చెప్పలే. ఆ వ్యక్తి పేరు బెనాయా అని మీకు చెప్పాను. 30 మందితో కలిసి మందిరానికి వస్తున్నాడు. 30 మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ 30 మంది ఎలాగూ ఆరాధిస్తున్నారో, ఎలాగూ రాజు ముందు నిలబడ్డారో అలాగునే అందరితో పాటు నిలబడుతున్నాడు. ఆ 30 మందిలో 29 మందికి పనులు చెబుతున్నాడు. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి, నువ్వు పని చేయని. బెనాయాకి ఏ పని చెప్పట్లే. బెనాయాకు ఏ బాధ్యత అప్పగించలేదు. కనీసం ఈ పట్టాలు తీ అని కూడా బెనాయాకు ఏ పని చెప్పట్లేడు దావీదు. ఎలా ఉంటుంది పరిస్థితి? అది రోజు జరుగుతుంది, ఒక రోజుతో కాదు, ముగిసిపోయింది కాదు ఇది. ప్రతిరోజు కూడా 30 మంది దావీదు దగ్గరికి వస్తున్నారు. 29 మందికి పనులు అప్పగిస్తున్నాడు దావీదు. బెనాయాకు మాత్రము ఏ పని అప్పగించట్లేదు. అలా రోజు వస్తున్నాడు, తన పని ముగించుకుంటున్నాడు. అంటే ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంటున్నాడు అందరితో పాటు. తర్వాత గృహానికి వెళ్ళిపోతున్నాడు. వస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక్కరోజు కూడా బెనాయా, నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను, నీకు ఈ పని అప్పగిస్తున్నాను, నువ్వు ఈ పని జరిగించు, నువ్వు ఈ పరిచయం జరిగించు, లేదా నువ్వు ప్రార్థన చేయి, లేదా నువ్వు ప్రార్థన నడిపించు, ఇలాంటి పనులు ఏ అప్పగించలేదు బెనాయాకి. ఒకవేళ బెనాయా స్థానంలో మీరు ఉంటే ఎలా స్పందిస్తారు మీరు? ఒకవేళ బెనాయా స్థానంలో మీరుంటే మీ స్పందన ఎలా ఉంటుంది? నేను అడిగితే మీరు నవ్వుతున్నారు కదా, అందరూ నవ్వినట్లుగా ఉండదు స్పందన. ఎట్లుంటుంది?
ఎంత అవమానంగా ఫీల్ అవుతారు, ఎంత గిల్టీగా ఫీల్ అవుతారు. అవసరమైతే దావీదుతో గొడవ పడతారు, అవసరమైతే దావీదు గురించి చెడుగా ప్రచారం చేస్తారు, దావీదును క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. బెనాయా 30 మందితో వస్తున్నాడు శూరులతో. ఆ 30 మందితో కలిసి వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు, ఈయన అలాగే ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బెనాయా ఇలాగ అనాలి, నాకు ఏ పని అప్పగించినప్పుడు, నాకు ఏ బాధ్యత అప్పగించినప్పుడు, నా చేత ఏ పని చేయనప్పుడు 30 మంది లిస్టులో నన్ను ఎందుకు పెట్టాడు? నన్ను అందరిలాగా ఉంచి సరిపోతుండే కదా. నన్ను కూడా అందరి సమాజంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో అలాగ ఉంచితే సరిపోతుండే కదా. 30 మంది లిస్టు రాశాడు, దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు, ఆ లిస్టులో నా పేరు రాశాడు, 29 మందికి పనులు చెప్తున్నాడు, బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. నాకు మాత్రం ఏం పని చెప్పట్లేదు. నా పేరు పెట్టి పిలిచి నన్ను సెలెక్ట్ చేసుకొని 30 మంది శూరులని రాసి నన్ను అవమానపరచడం కాదా? నన్ను అసహ్యంగా అంటే హేళన చేయడం కాదా? 10 మందిలో నా పరువు తీయడం కాదా? నాకేమో సూర్యుడని పేరు పెట్టాడు, నన్నేమో సెలెక్ట్ చేశాడు, నా దగ్గర 30 మంది సూర్యులు ఉన్నారని చెబుతున్నాడు, అందరికీ పనులు అప్పగించాడు, నాకే పని అప్పగించలేదు. బెనాయా అనే పేరుకు అర్థం ఏంటంటే కట్టబడుచున్నవాడు అని అర్థం. బెనాయా అనగా కట్టబడుచున్నవాడు లేదా కట్టుకొనుచున్నవాడు అని అర్థం. బెనాయా దేవుని చేత, దేవుని వాక్యము చేత తన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు వచ్చి కట్టుకుంటూ ఉన్నాడు. తన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. నాకు పని అప్పగించలే, నాకు బాధ్యత అప్పగించలే, నన్ను అందరిలాగా ఘనంగా చూడట్లేడు, 29 మందికి మాత్రమే మంచి మంచి పనులు అప్పగిస్తున్నాడు, నాకే పని అప్పగించలే అని వెనుకకు వెళ్ళలేదు, అవమానంగా ఫీల్ అవ్వలేదు, వెనుదిరిగి చూడలేదు, నలుగురు చెప్పుకొని తిరగలేదు, దావీదును ప్రశ్న వేయలేదు, ప్రశ్నించలేదు. ఏమన్నాడంటే దేవుని సన్నిధికి వస్తున్న బెనాయా తన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్కు ద్వారా కట్టుకుంటూ వచ్చాడు. దేవుని చేత కట్టబడుచున్నటువంటి బెనాయా. నాకు బాధ్యత అప్పగించిన పర్వాలేదు, నన్ను గుర్తించాడు దావీదు, అది చాలు. నాకు బాధ్యత అప్పగించాల్సిన పని లేదు, నన్ను గౌరవించాల్సిన పని లేదు, నన్ను ఘనపరచాల్సిన పని లేదు, 29 వ్యక్తులాగా నన్ను చూడాల్సిన పని లేదు. నా పేరు వ్రాశాడు, నన్ను గుర్తించాడు, నన్ను 30 మంది లిస్టులో చేర్చుకున్నాడు. అతనికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో నేను ఒకరిని. నాకు ఏ పని అప్పగించినా అప్పగించకపోయినా, నాకు ఏ బాధ్యత ఉన్నా లేకపోయినా, నేను ఈ లక్షలాది ప్రజల్లో దావీదు చేత, రాజు చేత గుర్తించబడిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. అర్రే ఆ ఒక్కటి చాలదా? రాజు దగ్గర నుంచి గుర్తింపు వచ్చినది చాలదా? ఇంకేం కావాలి నీకు? రాజు దగ్గర నుంచి నీకు గుర్తింపు వచ్చింది, అరే బెనాయా మావాడేరా అన్నాడు, అది చాలదా? ఏ బెనాయా నాకు సమీపస్తుడురా అన్నాడు, అది చాలదా? కిరీటం పెట్టాలనా? ఏం అప్పగించాలి నీకు? ప్రధానికి సమయం ఉందిగా. ఏ పని అప్పగించకపోయినా, ఏ రకమైన ఘనత 29 మందితో సహా రాకపోయినా, వారితో కూడా రాకపోయినా,
బెనాయా తన ఆత్మీయ జీవితాన్ని మందిరంలో, రాజు సముఖంలో తన ఆత్మీయ జీవితాన్ని దేవుని చేత కట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ఈరోజు బెనాయా లాంటి వ్యక్తులు కావాలి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో. బెనాయా లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కావాలి. ఎవరు చెబుతారు ఇలాంటి మాటలు? నువ్వు వచ్చావా, దీవించబడ్డావా, ఆశ్రయించబడ్డావా, వర్ధిల్లావా, నీ బాధలు పోయా, కష్టాలు పోయా, రోగాలు పోయా, ఇదే కదా బోధ. ఒకవైపు అవమానం కలుగుతున్నా, ఒకవైపు అందరూ ప్రశ్నిస్తున్నారు. అరే బెనాయా, 30 మంది లిస్టులో నువ్వు ఉన్నావు. అరే 29 మందికి పని అప్పగించాడు, నువ్వేంద్రా పోతున్నావు వస్తున్నావు, నీకే పని లేదు, అంత మాత్రం నీ పేరు ఎందుకు రాశాడు రా దావీదు అంటే బెనాయా అంటాడు, ఒరే రాజు దృష్టిలో నువ్వు లేవు, రాజు దృష్టిలో నీవు లేవు, నేనున్నా. దావీదు దృష్టిలో నువ్వు లేవు, నేనున్నా. అసలు రాజుకు నీ పేరు తెలవదురా, నా పేరు తెలుసు. నా సత్తా, నా ధైర్యం, నా ఆత్మీయత, నా ఆత్మీయ జీవితము, నేనేంటో, నా స్వభావం ఏంటో రాజుకు తెలుసు. నాకు పని చెబితే ఏంది, చెప్పకపోతే ఏంది, ఆయన దృష్టిలో నేనున్నాను. హల్లెలూయా, చూద్దాం హల్లెలూయా, హల్లెలూయా. బెనాయా వస్తున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని మందిరంలో కట్టుకుంటూ ఉన్నాడు. మందిరానికి ఎందుకు రావాలి నీవు? సంఘానికి ఎందుకు రావాలి నీవు? దేవుని సముఖంలోకి ఎందుకు రావాలి నీవు? ఏం చేద్దామని వస్తున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోనికి రా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోనికి రా, నీ భక్తిని దినదినము పెంపొందించుకోవడానికి రా. బెనాయా ప్రతిరోజు వస్తున్నాడు, 29 మంది పనులు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బెనాయా అక్కడే నిలబడి ఉంటున్నాడు. అలా ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు, రాజుతో మాట్లాడుతున్నారు, పోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు, రాజుతో మాట్లాడుతున్నారు, పోతున్నారు. అక్కడే బెనాయా సంచరిస్తూ వచ్చే వాళ్ళని గమనిస్తూ, వచ్చిపోయే వాళ్ళని గమనిస్తూ, చూస్తూ, రాజుకు ఎదురుగా నిలబడి, రాజుకు అందుబాటులో ఉంటూ, రాజు ఏదన్నా ఎప్పుడైనా పిలుస్తాడేమో, ఎప్పుడైనా కేక వేస్తాడేమో, ఎప్పుడైనా పిలిస్తే గబాలన వెళ్ళిపోయి రాజుకు అందుబాటులో ఉండి, ఏదైనా అవసరత ఉంటుందేమో అని రాజుకు సమీపంగానే తిరుగుతూ ఉన్నాడు. ఎట్లాగూ పిలిచాడు కదా, లిస్ట్లో ఉన్నా కదా, దృష్టిలో ఉన్నాను కదా, ఇంకా నా ఇష్టములే అని పోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కాలాన్ని వెళ్ళబుచ్చలేదు, టైం పాస్ చేయలే. రాజు దృష్టిలోనే ఉన్నాను, రాజుకు సమీపంగా తిరుగుతూ ఉన్నాడు, సమీపంగా కనబడుతూ ఉన్నాడు. ప్రజలు వస్తున్నారు, పోతున్నారు. అలా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి రాజు దగ్గరికి వచ్చారట. వారి గురించి బైబిల్ ఇలా రాయబడి ఉంది, వారు శూరులు అని ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి దావీదు రాజు దగ్గరికి వచ్చారంట. వారు శూరులట, చాలా బలంగా ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నటువంటి బెనాయా ఆ ఇద్దరు వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజలతో కూడా కలిసి రావడం చూసి, వారి బలాన్ని, వారి శూరత్వాన్ని చూసి, ఈ వ్యక్తులేంటి కాస్త తేడాగా ఉన్నారు, కాస్త డిఫరెంట్గా ఉన్నారు, బలంగా శూరులుగా కనిపిస్తున్నారు, వీరు ఇశ్రాయేలు ప్రజల్లాగా అనిపిస్తలేరే అని ఆ సమాజంలోకి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తుల గురించి విచారణ చేయడం ప్రారంభించాడు బెనాయా. వినాలి, సంఘం ఎలాగూ ఉండాలి. కొత్తగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని విచారణ చేయడం ప్రారంభించాడు. ఎందరో వస్తారు, మందిరానికి పోతారు, వాళ్ళ గురించి మాకెందుకులే అనుకోలే. వచ్చిన వాళ్ళకే వందనాలు చెప్దాం, వచ్చిన వాళ్ళకే ప్రేయర్ చెప్దాం, వచ్చిన వాళ్ళకే ప్లేట్ ఇద్దాం, వచ్చిన వాళ్ళకే భోజనం పెడదాం, కొత్త వాళ్ళ ఎవరో వాళ్ళే అని వదిలిపెట్టలే. వాళ్ళెవరు? వాళ్ళు బలంగా కనిపిస్తున్నారు, శూరులుగా కనిపిస్తున్నారు, క్రొత్తగా కనిపిస్తున్నారు,
వారు చూస్తే ఇశ్రాయేలు ప్రజలాగా అనిపిస్తలేరు, వీళ్ళెవరు అని వారి గురించి విచారణ చేస్తే బెనాయాకు అర్థమైంది, వారు మోయాబు దేశం నుండి వచ్చినటువంటి మోయాబు శూరులు అని గ్రహించాడట. వారు దేవుని ప్రజలు కాదు, వారు దేవుని సంబంధులు కాదు, వారు దేవునికి సమీపస్తులు కాదు, వారు ఇశ్రాయేలు జనాంగము కాదు, వారు యాకోబు సంతానము కాదు, వారు మరొక దేశం నుంచి వచ్చారు, వారు మోయాబు అనే దేశం నుంచి వచ్చారు. మోయాబు అనే దేశం నుండి శూరులుగా బలాఢ్యులుగా దావీదు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? వారు ఇశ్రాయేలు ప్రజల్లాగానే వారితో కలిసి వచ్చారు, కానీ వారు మోయాబీలు. ఇంకో మాట చెప్పనా, ఇశ్రాయేలు ప్రజల్లాగానే వాళ్ళు నటిస్తున్నారు, కానీ లోపల వారికి మోయాబు స్వభావం ఉంది. మోయాబీలు ఇశ్రాయేలుతో కలవరు కదా, అదేంటి సూర్యులు వచ్చారేంటి? సాధారణమైన ప్రజలంటే ఏమో అనుకోవచ్చు, ఏదన్నా అవసరానికి వచ్చారేమో, ఏదైనా కావలసి వచ్చారేమో అనుకోవచ్చు. వీరు సాధారణ వ్యక్తులు కాదే, చూస్తే బలవంతులుగా కనిపిస్తున్నారు, శూరకార్యాలు చేసేలా కనిపిస్తున్నారు, గొప్పవారిగా కనిపిస్తున్నారు, సాధారణమైన ప్రజల్లో వచ్చి కలిసిపోతున్నారేంటి అని బెనాయా విచారణ చేసి చూసి వారిని గమనించి వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్నాడు. వారట దావీదికి హాని చేయడానికి వచ్చినటువంటి మోయాబు శూరులట. వాళ్ళు ఎవరికి? సంఘంలోనే ఉంటూ, సమాజంలోనే ఉంటూ, దావీదుకి ఎదురుగానే ఉంటూ, దావీదు దగ్గరకు వచ్చిన జనాల్లో కలిసిపోయి వీరు దావీదుకును ఆ సమాజానికి హాని చేయడానికి వచ్చినటువంటి మోయాబు శూరులు అని గ్రహించిన వాడై వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని రహస్యంగా తీసుకువెళ్ళి వారితో బెనాయా పోరాడడం ప్రారంభించాడట. వారు శూరులు, వారు బలవంతులు, వారు ఒక ప్లాన్తో వచ్చారు, వారు ఒక ఆలోచనతో వచ్చారు, సమాజాన్ని పాడు చేయడానికి వచ్చారు, దావీదుకు హాని చేయడానికి వచ్చారు, దావీదుకు నష్టం చేయడానికి వచ్చారు. వారు గూఢాచారులుగా వచ్చారు. సంఘాన్ని, సమాజాన్ని, సైన్యాన్ని, ఆ దేవుని సేవకుడైనటువంటి దావీదును వారు పాడు చేయడానికి, నష్టం చేయడానికి, హాని చేయడానికి వచ్చారు. అలాంటి వారు ఎవరో గమనించి బెనాయా వారితో మాట్లాడడం ప్రారంభించాడట. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బెనాయా కలగజేసుకొనెను. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతారు, ఎవరు మాట్లాడట్లేరు, పలకరించట్లేదు, ఎవరెటు పోతే నాకేంటి, అందరిలాగా నేను అనుకోలేదు. తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న వాడికి ఈ తేడాలన్నీ తెలుస్తాయి. ఆత్మీయులు ఎవరో తెలుస్తుంది, ఆత్మీయులు కానివారు ఎవరో తెలుస్తుంది. బెనాయా మోయాబు దేశం నుంచి వచ్చిన ఇద్దరు శూరులను చూసి గమనించి వారితో పోరాడడం ప్రారంభించాడు. వారిద్దరు శూరులు, బెనాయా ఒక్కడు. వారిద్దరు శూరులు, బెనాయా ఒక్కడు. వారితో పోరాడగలడా? వారిని జయించగలడా? బెనాయా ఆలోచన ఒకటే, పోరాడుతాను, జయిస్తాను. ఒకవేళ వారిని జయిస్తే నేను రాజును కాపాడిన వాడిని అవుతాను. వారిని జయిస్తే రాజు దగ్గర ఉన్న సైన్యాన్ని కాపాడిన వాడిని అవుతాను. వారిని జయిస్తే రాజు ఎదురు నిలబడ్డ సమూహాన్ని కాపాడిన వాడిని అవుతాను. ఒకవేళ నేను చనిపోతే చనిపోని, తర్వాత అరే బెనాయా ఎందుకు చనిపోయాడు అంటే పలాని వ్యక్తులతో పోరాడు. ఎవరు ఆ వ్యక్తులని రాజుకు తెలుస్తుంది కదా, మిగతా సైన్యానికి తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇతడు ప్రాణాలకు తెగించి మోయాబు అనగా తండ్రి ఎవడు అని అర్థం. మోయాబు అనగా తండ్రి ఎవడు అని అర్థం. అంటే అక్రమముతో పోరాడుతున్న బెనాయా, అక్రమ క్రియలు చేస్తున్న వారి కొరకు పోరాడుతున్న బెనాయా, అవిధేయంగా దేవుని మందిరంలో కనబడుతున్న వారితో పోరాడుతున్న బెనాయా.
అక్రమంగా పాపంతో వ్యభిచారంతో లోక సంబంధమైన క్రియలతో కనబడుతున్నటువంటి దేవుని మందిరంలో ఉన్నవారితో పోరాడుతున్న బెనాయా. ఎలా? రేయ్, నువ్వు పాపం చేస్తున్నావురా, మారు మనసు పొందు. అలా కాదు. ఎలా ఎలా పోరాడుతున్నాడు? ఆత్మ సంబంధంగా. ఎవరెవరైతే మోయాబు స్వభావం కలిగి దేవుని మందిరంలో ఉన్నారో, ఎవరెవరైతే మోయాబు ఆలోచన కలిగి దేవుని సముఖంలో ఉన్నారో, ఎవరైతే అక్రమంగా దేవునికి, సంఘానికి, సేవకునికి హాని, కీడు తలపెట్టే వ్యక్తులు కనబడుతున్నారో, అలాంటి వ్యక్తుల కొరకు ఆత్మ సంబంధంగా ప్రార్థనలో పోరాడుతున్న బెనాయా. వాడు ఎడిపోతే నాకేంటిలే, ఈమె ఎడిపోతే నాకేంటిలే, అయ్యో ఈ వ్యక్తి ద్వారా సంఘానికి హాని వస్తుందే, ఈ వ్యక్తి ద్వారా దేవునికి హాని కలుగుతుందే, దేవుని నామానికి అవమానం కలుగుతుందే, ఈ సహోదరి ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుందే అని అందరిలాగా వెళ్ళక పోరాడుతున్న బెనాయా. సంఘం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బలహీనంగా ఉన్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. చెడుగా మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన, పాపం చేసే వ్యక్తి ఉంది ఒక సహోదరి, అక్రమంగా ఉండే వ్యక్తి ఉంది ఒక సహోదరి, మోయాబు లక్షణాలు కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు త్రాగుబోతే దేవుని మందిరంలో కనబడుతూ ఉన్నాడు, ఒక యవనస్త్రాలు తిరుగుబోతే దేవుని మందిరంలో కనబడుతూ ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలి? లేదు వాని గురించి చెప్పుకొని తిరగాలి. ఏం చేయాలి? చెప్పాలి అందరికీ. ఒరే, ఆ సిస్టర్ చూసినావా ఎట్లాంటిదో, ఆ బ్రదర్ చూసినావా ఎలాంటోడో, తెగ మైకి పట్టుకొని వాడుతున్నాడు, తెగ దీర్ఘ ప్రార్థన చేస్తున్నది చూసినావా అని ఒకరికొకరు చెప్పుకోవాలి. బెనాయా ఎవరికైనా చెప్పాడా? ఏం చేశాడు? మోయాబు స్వభావాన్ని చంపివేసేను. ఏ వ్యక్తిలో మోయాబు స్వభావం ఉందో, ఏ వ్యక్తిలో అక్రమైన స్వభావం ఉందో, ఏ వ్యక్తిలో అవిధేయత అనే స్వభావం ఉందో, ఏ వ్యక్తిలో పాప స్వభావం ఉందో, ఆ వ్యక్తిలో ఉన్న పాపపు స్వభావాన్ని చంపివేసేను. ఎవరైనా చెప్పారా బెనాయాకి? చెప్పారండి? దావీదు చెప్పాడు ఏమన్నా పని? అరే సంఘానికి ఎవరు వస్తారో చూసుకో, కొత్త వాళ్ళు వస్తున్నారు ఎలాంటి వాళ్ళు, లేదా మనం ఎరగని ప్రజలు వస్తున్నారు, అన్యులు వస్తున్నారు ఎలాంటి వాళ్ళు వాళ్ళు చూసుకో, వాళ్ళు మోయాబీలా, వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలా నమ్ముకోని బిడ్డలా అని చెప్పాడా? మరి ఎలా చేశాడు బెనాయా ఆ పని? మీకు చెప్పినా చేయరు కదా. బెనాయాకు చెప్పకుండా ఎలా చేశాడు మరి? మీ ఫ్రెండ్స్, మీతో మాట్లాడే వాళ్ళు కనిపిస్తే చాలు, మీ స్నేహితులు కనిపిస్తే చాలు, వాళ్ళకు వందనాలు చెప్పేసి వాళ్ళ ముందు పన్ను గెలిస్తే సరిపోతుంది. ఎవరైనా నూతనంగా వస్తే కనీసం వారిని పరిచయం చేసుకుని వాళ్ళ పేరు కూడా తెలియదు కొంతమందికి. కొత్తగా ఎవరైనా వస్తాడు, వెనక వాక్యం వినేసి కూర్చొని వెళ్ళిపోతుంటాడు. వచ్చిన వ్యక్తి ఎవరు, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అయ్యా మరి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి, లేకపోతే సేవకుడిని కలవండి, లేదా భోజనం చేసి వెళ్ళండి. ఒక్కరికన్నా నేను ఇక్కడ కూర్చొని పోయే వ్యక్తులు కొత్తలో వచ్చి పోతుంటే ఇక్కడి నుంచి పంపిస్తామన్న ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి పిల్లలకి, అరే బాబు కొత్త ఎవరైనా వచ్చాడు తీసుకురాపో నా దగ్గరికి అని ఈంచి చూసి వీళ్ళకి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ నేను అక్కడ బయట ఎవరు ఉన్నారో గమనించుకుంటూ. ఎక్కడున్నారు బెనాయాలు? ఎక్కడున్నారండి బెనాయాలు? సంఘంలో బెనాయా లాంటి స్వభావం కలిగిన వారు కావాలి. దేవుని పరిచర్య అంటేనే అది కట్టుట, బలపరచుట. ఎవరిలో మోయాబు స్వభావం ఉందో నీకు తెలిస్తే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ప్రభువా, సంఘానికి వస్తున్న పలాని వ్యక్తిలో మోయాబు స్వభావం కనబడుతుందయ్యా, సంఘానికి వస్తున్న పలాని సహోదరి జీవితంలో మోయాబు లక్షణాలు కనిపిస్తున్నాయి,
దేవుని దగ్గర పోరాడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ సహోదరున్న మోయాబును స్వభావాన్ని చంపేస్తాడు దేవుడు. నీ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తున్న మోయాబు స్వభావం చచ్చిపోద్ది. దేవునికి చెప్పవు, అందరికి చెప్తావు. దేవుని దగ్గర పోరాడవు, ప్రార్థన చేయవు, అందరితో మాట్లాడుతావు, అందరికి చెప్తావు, ఇలా అలా ఇలా ఇలా, ఈ వ్యక్తి ఆ వ్యక్తి మొత్తం చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతావు, కనిపించే లోపల చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. నా మాటలు అర్థమవుతున్నాయా? నొచ్చుకుంటున్నారా? పర్వాలేదు, నిజమే చెప్తున్నా కదా, వాస్తవాలే మాట్లాడుతున్నా కదా. బెనాయా ప్రాణాలకు తెగించి తనకెవరు చెప్పకపోయినా ఈ వ్యక్తిలో మోయాబు స్వభావం ఉంది, ఈ వ్యక్తిలో పాపపు స్వభావం ఉంది, ఈ వ్యక్తిలో అక్రమ అవిధేయ స్వభావం ఉంది, కాబట్టి వెళ్ళి వారితో పోరాడి మోయాబు స్వభావాన్ని చంపివేశాను. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. బెనాయా సంఘములో ఉంటూ అవమానంగా ఫీల్ అవ్వకుండా, తనకి ఏ బాధ్యత అప్పగించకపోయినా తన ఆత్మీయ జీవితం తను కట్టుకుంటూ మందిరంలో ఉన్న సంఘానికి వస్తున్న వారిలో ఎవరైనా మోయాబు స్వభావం ఉంటే వారి కొరకు పోరాడి వారిలో ఉన్న మోయాబు స్వభావాన్ని చంపే వ్యక్తిగా బెనాయా ఉన్నాడు. రెండో విషయం మనం గమనించినట్లయితే, మంచు కాలమున బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని బెనాయా వెళ్ళి చంపివేశాను అని చెప్పాను. నేను గత కాలంలో మాట్లాడినప్పుడు ఈ విషయం మీకు వివరించాను. మంచు కాలమున బావిలో దాగున్నటువంటి సింహాన్ని బెనాయా వెళ్ళి చంపేసి వచ్చాడట. ప్రియా దేవుని బిడ్డలారా, సాధారణంగా బావి దగ్గరికి ప్రజలు ఎందుకు వెళ్తారు? దాహాన్ని తీర్చుకోవడానికి, నీళ్ళ కొరకు వెళ్తారు. ఆ రోజుల్లో అయితే పశువులకు, మనుషులకు, వారికున్న సమస్తానికి కూడా బావి నీళ్ళు అవసరం. ఇప్పటిలాగా బోర్లు కాదు కదా, బావులు తవ్వుకొని ఉండేవారు. అయితే ఈ సింహం అంట బావి దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో, బావి దగ్గరికి ఏ పశువులు వస్తున్నాయో, ఏ గొర్రెలు వస్తున్నాయో, ఏ మనుషులు వస్తున్నారో, ఇదట బావి దగ్గర దాక్కొని వచ్చిన వారందరినీ తినేస్తుందట. ఆ బావి ఎందుకు తవ్వించబడింది? ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి. వినాలి, ఆ బావిని ఎందుకు తవ్వారు ఆనాటి ప్రజలు అంటే, పశువుల యొక్క దాహం తీరాలి, ప్రజల యొక్క దాహం తీరాలి, మనుషులు బ్రతకాలి, పశువులు బ్రతకాలంటే ఆ బావి నీరు అవసరం. ఆ బావి తవ్విన పర్పస్ ఏంటంటే, ఆ బావి ప్రజలకి పశువులకి ఉపయోగకరంగా ఉండేటువంటి బావి అది. అయితే ఈ సింహం అంట బావిలో దాక్కుందట. బావి పైన ఉంటే అందరూ కూడా చూసి వెళ్ళిపోతారు కదా. ఇది చాలా తొలికెల సింహం. ఇది బావి లోపల దాక్కొని ఎవరైతే బావిలో నుంచి నీళ్లు చెదుతూ ఉంటారో, ఎవరైతే బావి దగ్గర వచ్చి నీళ్లు చెదుతూ ఉంటారో, ఈ నీళ్లు చేదేవారు రాగానే ఈ సింహం అమాంతం వెళ్ళి వారి మీద పడి వారిని తినేసిపోయి మళ్ళీ బావిలో దాక్కునేది. మీకు అర్థమవుతుందా? అలాగూ అనేక మంది చంపింది, అలాగూ అనేక పశువులు చచ్చిపోయాయి, అలాగూ అనేక మంది వ్యక్తులు చచ్చిపోతూ ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే, అందరూ అనుకున్నారు ఈ నోట ఆ నోట, అరే ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు? అక్కడ ఒక సింహం దాక్కునిందిరా, పోయిన వాళ్ళందరిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఎట్లా చంపుతుంది? దాక్కొని ఎరగనట్టుగా దాక్కొని చంపేస్తుంది. నేను దీన్ని ఆత్మీయంగా ఆలోచన చేస్తే, బావి ఒకవేళ సంఘం అయితే, ఆ నీరు దాహాన్ని తీర్చే వాక్యం అయితే, ఆ బావిలో ఆ సంఘములో ఆ నీరు ఉన్నటువంటి, నీరు ఊరుతూ ఉన్న ఊటలు ఉబికి వస్తున్నటువంటి ఆ నీరు, ఆ వాక్యము ప్రజల దాహము తీరకుండా
ఆ వాక్యం ద్వారా ప్రజలు బాగుపడకుండా ఆ బావిలో సింహం దాక్కొని వచ్చిన వారందరినీ కూడా ఆత్మీయంగా చంపుతుంది. ఆత్మీయంగా చంపుతున్న సింహం అదే. లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే ఇక ఎవరు వెళ్ళొద్దు ఆ బావి దగ్గరికి. బావి దగ్గర సింహం ఉంది, ఎవరు పోతాం, పోతే చచ్చిపోతాం ఆత్మీయంగా, ఇంకెవరు వెళ్ళొద్దు ఆ బావి దగ్గరికి అనే దగ్గరికి ఆ పరిస్థితికి వచ్చారు ప్రజలు. ఇంకెవరు వెళ్ళట్లేరు. ఆ బావి పడాబడి ఉంది. అది ఉపయోగకరమైన బావి, నీళ్ళు ఇచ్చే బావి, అనేక మంది ప్రజల దాహాన్ని తీర్చిన బావి, అనేకుల్ని బ్రతికించిన బావి. ఇప్పుడు అది దేనికి ఉపయోగకరంగా లేకుండా అది పడాబడిపోయింది, పాడైపోయినట్టుగా ఉంది. ఎవరు పోవట్లేరు, దాన్ని సరిచేసే వాళ్ళు లేరు. అందరూ భయపడి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఆ స్థలం దగ్గరికి వెళ్ళట్లేరు, ఆ నీళ్లు తాగట్లేరు, ఆ ప్రాంతానికి వెళ్ళట్లేరు. బైబిల్లో రాయబడింది మంచు కాలమున. ఏ కాలము? మంచు కాలం. మంచు కాలం అంటే ఏంటి? ఏ కాలంలో ఎక్కువసేపు పడుకుంటారు మీరు? ఏ కాలం? అంతే కదా. సమయం అవుతున్నా దుప్పట్లు లేవదుగా. డ్యూటీ టైం అవుతున్నా ఏం చేస్తారు? అవసరం ఉంటే ఆ రోజు స్నానం చేయకుండా డ్యూటీకి వెళ్తారు. కానీ ఎక్కువ సమయం మాత్రం అంటే మంచు కాలంలో, చలికాలంలో ఎవరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ రోజుల్లో చలికాలంలో అందరూ రెగ్యులర్గా పడుకునే సమయం కంటే ఆ చలికాలంలో కాస్త ఎక్కువసేపు పడుకుంటారు. చలికి ఎవరు బయటికి వెళ్ళరు. ప్రజలందరూ చలికి బయటికి వెళ్ళకుండా పడుకున్న సమయంలో, ఏ వ్యక్తి బావి దగ్గరికి వెళ్ళలేని సమయంలో బెనాయా వెళ్ళి బావిలో దాగి ఉన్న సింహాన్ని బయటికి లాక్కొచ్చి దాన్ని చంపివేసాను. బెనాయా, ఎవరు చెప్పారు నీకు ఈ పని చేయమని? నా మాటలు అర్థమవుతున్నాయా? నీకెవరు చెప్పాలా ఈ పని చేయమని? ఆత్మీయంగా చెడ్డ మాటలు చెప్పి అనేకులను చంపుతున్న సింహం అదే. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా అనేకమైన చెడ్డ మాటలు చెప్పి బావి గురించి, నీళ్ళ గురించి, బావి తవ్వించిన వారి గురించి రకరకాల మాటలు చెప్పి అనేకుల్ని ఆత్మీయంగా చంపుతున్న సింహం అది. భయపడిపోతున్నారు అందరూ. దగ్గరికి పోయి ఏమైనా మాట్లాడితే సింహం వచ్చి మీద పడి మళ్ళీ ఏమైనా చేస్తుందని భయపడిపోతున్నారు. బెనాయా ప్రాణములకు తెగించి మంచు కాలం, చలికాలం అందరూ కూడా ఇంట్లో చక్కగా రకరకాల భోజనం చేసుకొని తిని పడుకొని ఉండగా అనేకుల దాహాన్ని తీరుస్తున్న బావి ఈరోజు పడబడిపోయిందే. అనేకుల దాహాన్ని తీరుస్తున్న బావి ఈరోజు ఉపయోగకరంగా లేకుండా పోయిందే, నిరుపయోగంగా మారిపోయిందే. పోయిన వాళ్ళందరూ చనిపోతున్నారే, ఆత్మీయంగా బ్రతకాల్సిన వారు దినదినం చనిపోతున్నారే అని బెనాయా ప్రాణాలకు తెగించి సంఘక్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, బావి నీరు ప్రజలకు అందునట్లుగా ఇతడు వెళ్ళి బావిలో దాగున్న సింహాన్ని చంపేసి వచ్చాను. ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని చంపుతున్న సింహం ఇది. ఆత్మీయంగా బలపడుతున్న వారిని చంపుతున్న సింహం ఇది. ఈ సింహము అపవాదికి సాదృశ్యంగా ఉంది, సాతానుకు సాదృశ్యంగా ఉంది. సాతాను ఏం చేస్తున్నాడంట? పేతురు పత్రికలో ఉంది కదా, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అన్నాడు కదా. వెతుకుంటూ బావిలోకి పోయి కూర్చున్నాడు. మనలో కూడా కొంతమంది ఉంటారు వాని ఏజెంట్లు. ఎవరు ఏజెంట్లు? సాతాను ఏజెంట్లు. అక్కడక్కడ కూర్చొని ఉంటారు. చెప్పుద్దనమాట, వెళ్ళు, ఏం చెప్తున్నాడు విను, బాగా విను. బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వాక్యం నీకోసం చెప్పాడు తెలుసా,
ఇదేంటి? ఆత్మీయంగా కూర్చుంది నువ్వుగా నీ కోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాడు? నీ కోసమే మాట్లాడతాడు కదా దేవుడు. ఎవరైతే సాతాను ప్రేరేపణ ద్వారా తోటి విశ్వాసులను ఆత్మీయంగా చంపుతున్నాడో ఆ వారిలో ఉన్నటువంటి ఆ సింహం లాంటి అపవాది సింహం లాంటి స్వభావాన్ని చంపిన బెనాయా. ఎన్ని మాటలు చెప్పాను? ఏంటి? 2 మాటలు. ఏంటివి? ఏమంట? మోయాబు స్వభావంతో పోరాడి సంఘక్షేమం కొరకు ఆ మోయాబు స్వభావాన్ని చంపివేసిన బెనాయా. రెండోది, సంఘంలోనే ఉంటూ ఆత్మీయంగా అనేకుల్ని చంపివేస్తున్న అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి సింహాన్ని పోరాడి చంపేసినటువంటి బెనాయా. చివరిగా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపెను. ఇప్పుడు 3వ వ్యక్తి ఈజిప్ట్. ఎన్నైనాయి? మోయాబు, బావిలో దాగున్న సింహము, 3వది ఐగుప్తులో ఒక సౌందర్యవంతుడు ఉన్నాడట. అతడు ఈటిని పట్టుకొని వచ్చాడట. ఎక్కడికి? మందిరం దగ్గరికి, ఇజ్రాయెల్ దేశానికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, దావీదు దగ్గరికి. ఐగుప్తు ఘనత, ఐగుప్తు సౌందర్యము. ఈ ఐగుప్తుడట ఈట తీసుకొని వచ్చాడట. నాకు అర్థం కావట్లేదు, ఈ పనులన్నీ ఎవరు అప్పగించారు బెనాయాకి? వినపడిందా? ఇలా చేయమని బెనాయాకి ఎవరు చెప్పారు? ఇలా ప్రార్థించమని, ఇలా పోరాడమని బెనాయాకు ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడా? 30 మంది శూరులు ఏమని చెప్పారా? సంఘాన్ని గురించిన భారం, బాధ్యత బెనాయాకు ఉంది. ఇది దేవుని సంఘం అని బెనాయాకు తెలుసు. ఇది పాస్టర్ గారి సంఘం కాదు, ఇది మరొక వ్యక్తి సంఘం కాదు. ఇది దేవుని సంఘం. యేసు రక్తంలో కడగబడి కొనబడిన సంఘం ఇది. సంఘం అంటే యేసయ్య శరీరం. యేసయ్య శరీరానికి హాని కలుగుతుందంటే అది నీ బాధ్యత కాదా? నీకొకరు చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి గాయం కలుగుతుంది, హాని కలుగుతుంది, ఆ దేహం చీల్చబడుతుందంటే నీకొకరు చెప్పాలా? నేను అనుకుంటాను, బెనాయాకి దావీదు కాదు పని అప్పగించేది. బెనాయాను దేవుడు సంఘంలో ఎందుకు పెట్టాడంటే, యేసయ్య తన శరీరము, తన దేహము, తన సంఘము పక్షమున బెనాయ కార్యాలు చేయగలడనే సంఘంలో అలాగూ ఉంచాడు. దావీదుకి ప్రేరేపణ ఇచ్చాడు, బెనాయాకు ఏ పని
నువ్వు ఇట్లెందుకు ఆలోచన చేస్తావు, నాకు పని చెప్పలే, నాకు అప్పగించలే, నాకు ఇది చేయలేమని చెప్పలే, అది చేయమని చెప్పలే, నాకు ఇది చేయమని చెప్పలే. దేవుడు చెప్పండి, నేనేం చేస్తా? నా మీద అరిస్తే ఏమొస్తుంది? నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పగలను? కాబట్టి దావీదుకు దేవుడు ఏ పనులు ఎవరెవరికి అప్పగించమని చెప్పాడో అప్పగించాడు. బెనాయా గురించి ఏం చెప్పలేడు, సైలెంట్గా ఉండమన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. కానీ బెనాయా దేవుని ప్రేరేపణతో సంఘాన్ని సరిచేయడము ప్రారంభించాడు. హల్లెలూయా చెబుదాము, హల్లెలూయా. ఓ సంఘం కొరకు పోరాడుతున్నాడు. మోయాబు స్వభావం సంఘంలో ఉంటే మోయాబు స్వభావం పోవాలయ్యా అని మోయాబు స్వభావాన్ని చంపాడు. ఓ దేవుని సంఘంలో ఉన్న కొంతమంది ఆత్మీయంగా విశ్వాసులను చంపుతూ ఉంటే అలాంటి వారి స్వభావం పోవాలని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక ఐగుప్తీయుడు ఒక లోకాన్ని తీసుకొని సంఘానికి వచ్చాడు. ఐగుప్తనగా లోకం, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక సంబంధమైన క్రియలు అవన్నీ తీసుకొని సంఘానికి వచ్చాడు. ఈటను తీసుకొని వచ్చాడట. సంఘంలో ఆచారాలు జొరబడలేదా? సంఘంలో ఆచారాలు జరగట్లేదా? సంఘంలో గొప్ప కోసం, ఘనత కోసము ఆచారాలు జరగట్లేవా? సాంప్రదాయాలు జరగట్లేవా? పాటించట్లేరు ఆచారాలు. ఒక ఐగుప్తీయుడు ఈటను తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల మధ్యకు వస్తే అతడు సౌందర్యవంతుడు అంటే ఎలా కనిపిస్తుంది ఆచారం? చెప్పండి చెప్పండి, ఎట్లా కనిపిస్తుంది? ఆచారం కొత్తగా కనిపిస్తుంది, వింతగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. చాలాసార్లు చెప్పాను కదా. ఒకసారి బర్త్డే కూడికి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బర్త్డే చేసుకున్న బాబు కేక్ కట్ చేసిన తర్వాత అరిసెలు ఒక బేషన్ నిండా అరిసెలు తీసుకొచ్చి ఆ అరిసెలు ఇక్కడో అరిసె అక్కడో అరిసె పెట్టేసి ఆ బాబుని బర్త్డే చేసుకుంటున్నటువంటి ఆ 1 year బర్త్డే చేసుకున్న బాబును ఆ అరిసెలపై నడిపించుకుంటూ వెళ్ళారు. నాకు అర్థం కాదు. ఆ రోజు వాక్యం చెప్పండి, నేనే వెళ్ళాను. వాక్యానికి ముందైతే వెళ్ళొచ్చేద్దును, వాక్యం అయిపోయిన తర్వాత జరిగింది ఆ సంఘటన. నన్ను పిలిచిన సేవకుని అడిగాను, ఎందుకు అలాగూ తినే పదార్థాల మీద ఆ బాబు అడుగులను వేసుకుంటూ నడిపిస్తున్నారంటే, అతడు చచ్చేంత వరకు అలా అరసల మీద నడిస్తేనట జీవితాంతం అతడు ఎక్కడ లేమి లేకుండా, కష్టం లేకుండా, శ్రమ లేకుండా సమృద్ధిలో నడుచుకుంటూ బతుకుతాడట. అరిసెలపై నడిపించుకుంటూ వెళ్ళారా బాబుని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం? ఐగుప్తు ఆచారం ఇది, ఐగుప్తు స్వభావం ఇది. ఐగుప్తుడు ఒకడు వచ్చి ఈట పట్టుకొని అతను సౌందర్యవంతుడు వచ్చి సంఘంలో ఆచారాలు సాంప్రదాయాలు లేనిపోని అన్నీ పెడుతూ ఉంటే ఇతని చేతిలో ఒక దుడ్డు కర్ర మాత్రమే ఉంది. ఏ కర్ర? దుడ్డు కర్ర. సింహాన్ని చంపినప్పుడు ఏ ఆయుధం లేదు. వినండి, మోయాబు స్వభావాన్ని చంపినప్పుడు ఏ ఆయుధం లేదు. ఈ ఐగుప్తు ఆచారాన్ని చంపడానికి కర్ర కావాల్సి వచ్చింది. ఆ కర్ర దేవుని వాక్యానికి లేదా వాగ్దానానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఆచారం నోటితో చెప్తే పోదు, ఈ సాంప్రదాయం నోటితో చెప్తే వెళ్ళదు. ఈ సాంప్రదాయానికి కనీసం ప్రార్థనతో మాత్రమే పోరాడితే పోదు. ఈ ఆచారానికి వాగ్దానం కావాలి, అనగా వాక్యం కావాలి, కర్ర కావాలి. వాక్కుతో ఐగుప్తుని చంపివేసెను. ఇంకో మాట చెప్పాలంటే అతని ఈటతో అతన్నే. బెనాయా చేసినటువంటి 3 పనులు, ఇదంతా ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం? సంఘం కోసం చేశాడు. సంఘంలో ఆయన పోస్ట్ ఏంటి? సంఘంలో దావీదు ఆయనకి ఇచ్చిన పోస్ట్ ఏంటి? సంఘంలో దావీదు ఆయనకి అప్పగించిన బాధ్యత ఏంటి? ఏ పోస్ట్ ఇలే.
అంటే కొంతమంది అనుకుంటున్నారేమో, అందుకే దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. అది మా పని, అది మా పోస్టు, అది వాళ్ళు చూసుకుంటారు, మేమేం లే, పోతాం వింటాం వస్తాం, పోతాం వాక్యం వింటాం వస్తాం, అది మా పని, ఆ పోస్ట్ మాది. బెనాయాకి ఏ పోస్ట్ ఇచ్చాడు దావీదు? ఏ పోస్ట్ ఇలే. బెనాయా, ఈ సంఘం దేవునిది, ఈ సేవ దేవునిది, ఈ సంఘాన్ని, యేసయ్య శరీరాన్ని కాపాడవలసిన బాధ్యత నాది. నన్ను రక్షించినందుకు, నన్ను ఆయన దృష్టిలో ఉంచుకున్నందుకు, ఆయనను గుర్తించినందుకు, 100 కోట్ల ప్రజల్లో నన్ను రక్షించి, రక్తం చిందించి, నన్ను కడిగి శుద్ధి చేసి, రక్షణ భాగ్యం నాకు ఇచ్చి, పరలోకంలో నాకు స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా కనీసం సంఘం కోసం పోరాడే బాధ్యత నాది. ఈ 3 కార్యాలు బెనాయా చేశాడు. ఈ 3 కార్యాలు బెనాయా చేసిన తర్వాత రాజు వృద్ధాప్యానికి వచ్చాడు. దావీదు రాజు వృద్ధాప్యానికి వచ్చాక దేవుడు దావీదుకి ఏం చెప్పాడంటే, సొలొమోనును రాజుగా చెయ్యి అని చెప్పాడు. సొలొమోను రాజుగా చేస్తాడనే ఉద్దేశం చేత దావీదుకు మరొక కుమారుడైనటువంటి అదోనియా, ఈ అదోనియా ఏం చేశాడంటే, దావీదు దగ్గర ఎవరైతే 30 మంది శూరులు ఉన్నారు కదా, దాంట్లో ప్రముఖంగా ఉన్న ఒక యోవాబును, అలా కొంతమంది యాజకుల్ని, కొంతమంది ప్రముఖమైన వారిని అందరినీ కూడా ఏం చేశాడు, కొన్ని మాటలు చెప్పి, దావీదుకి విరుద్ధంగా కొన్ని మాటలు చెప్పి ఒక గుంపు తయారు చేసుకొని, దావీదు తర్వాత నేనే రాజుగా ఉంటా, మీరు నాకు సపోర్ట్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అందరి దగ్గరికి వెళ్ళి చెప్తే, కొంతమంది అందరు కలిసి అదోనియా దగ్గరికి వచ్చారు. అందరూ వెళ్ళిపోయి అదోనియే రాజు, అదోనియే రాజు, అదోనియే రాజు అంటున్నాడు. అప్పటికి దావీదు ముసలోడు అయ్యాడు, లేవలేడు, యుద్ధం చేయలేడు, మాట్లాడలేడు, ఎదిరించలేడు. బైబిల్లో రాయబడి ఉంది, అందరూ వెళ్ళి అదోనియాతో చేతులు కలిపి ఆహా ఓహో అని డప్పు కొడుతుంటే బెనాయా వారితో కలవలేదు. దేవుని ఆలోచనకి, దేవుని క్రమానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా ఒక బ్యాచ్ తయారైతే, దేవునికి విరుద్ధంగా ఒక వ్యక్తి, ఒక గుంపు తయారైతే అందరూ వెళ్ళి చేయగలిపారు, కానీ బెనాయా వారితో కలవలేదు అనుంది బైబిల్లో. చదువుదాం ఆ మాట. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా, వారు అదోనియా పక్షమును వహించి అతనికి సహాయం చేసిరి. కానీ యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయును, ప్రవక్త నాతాను, షిమియు, రేయును, దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి. ఎవరు? యోవాబు వాస్తవానికి పైన ఉన్నవాడు, స్ట్రాంగ్ పర్సన్, ముఖ్యుడు. అబ్యాతారు కూడా వెళ్ళిపోయాడట. అందరూ వెళ్ళిపోయి అదోనీతో చేయగలుపుతున్నారట. కానీ బెనాయా ఏం చేశాడు? వారితో సంఘానికి, సేవకు, దావీదుకు హాని తలపెడుతున్నటువంటి లేదా దేవుని ఆలోచనకి విరుద్ధంగా ఒక ఆలోచన చేసిన అదోనియా లాంటి వ్యక్తులతో బెనాయా కలవలేదు. ఇవన్నీ ఎవరు చెప్పారు బెనాయాకి? పలానా వ్యక్తితో కలవద్దు, పలానా వ్యక్తితో మాట్లాడొద్దు, పలాని సమూహంతో కలవద్దు, పలాని లోకస్తుతో కలవద్దు అని బెనాయాకు ఎవరు బోధించారు? ఎవరు బోధించారండి?
ఎవరు బోధించారు? మందిరానికి వచ్చి దేవుని వాక్కు చేత తన జీవితాన్ని దేవుని చేత కట్టుకుంటూ ఉంటే దేవుడు అతనికి అన్ని ఆలోచనలు రివీల్ చేస్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మందిరంలో ఎక్కడ ఎవరిలో మోయాబు స్వభావం ఉంది, ఎక్కడ అపవాది స్వభావం దాగి ఉంది ఎవరిలో, మందిరంలో ఎక్కడ ఆచారం వస్తుంది ఏ రూట్లోంచి, మందిరంలో దేవుని సంఘానికి యేసయ్యకు విరుద్ధంగా యేసయ్య శరీరానికి వ్యతిరేకంగా ఎవరు అధోని లాంటి వారు ఎవరు ఆలోచన చేస్తున్నారు, ఇవన్నీ బెనాయాకు దేవుడు రివీల్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సంఘంలో ఎలాంటి వారు కావాలి? సంఘానికి యేసు ప్రభుకి ఎవరు కావాలి? బెనాయా లాంటి వారు కావాలి. బెనాయా లాంటి వారు కావాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఇదంతా జరిగిపోయిన తర్వాత దావీదు ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు. బెడ్ మీద పడుకున్నాడు, లేవట్లేదు. దావీదుకు దేవుడు ప్లాన్ చెప్పాడు. దేవుడు తన ప్రణాళిక చెప్పాడు, తన ఉద్దేశం ఏం చేయబోతున్నాడు భవిష్యత్తులో. తన భవిష్యత్తుని దావీదుకి చెప్పాడు. దావీదు పడక మీద పడుకొని చూశాడు. 30 మంది శూరులను చూశాడు. తన దగ్గర ఉన్న సమీపస్తులను చూశాడు, యాజకులను చూశాడు, అందరిని చూశాడు. చూసి ఒక కబురు పెట్టాడు, అరే బెనాయాను రమ్మని పోవాలి. కబురు పెట్టి బెనాయాని పిలిచి భవిష్యత్తులో జరగబోయే ఈ సంఘాన్ని గురించి, ఈ దేశం గురించి, ఈ రాజ్యం గురించి జరగబోయే విషయాలన్నీ బెనాయాకు మాత్రమే చెప్పి చనిపోయాను. దేవుడు ఏది చేయబోతున్నాడో, ఇజ్రాయెల్ దేశం గురించి దేవుడు ఏది ఆలోచిస్తున్నాడో, ఎవరిని రాజుగా నియమించాలనుకున్నాడో, నా తర్వాత దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి బెనాయా అని బెనాయాకు చెప్పి దేవుని ఉద్దేశాన్ని బెనాయా చేతికి అప్పగించి దావీదు చనిపోయాడు. ఇప్పుడు ఏ స్థానంకి వచ్చాడు బెనాయా? ఏ స్థానానికి వచ్చాడు బెనాయా? దావీదు తర్వాత దావీదులాగా దేవుని సంఘములో ఆలోచన చెప్పే స్థానానికి బెనాయా వచ్చాడు. ఇప్పుడు బెనాయాకి ఇచ్చిన పోస్ట్ ఏంటి? బెనాయాకి ఇప్పుడు ఇచ్చిన పోస్ట్ ఏంటి? నేను వెళ్తున్నాను, సొలొమోను యవనస్తుడు, అతను రాజుగా ఉండబోతున్నాడు, అతనికి అన్ని ఆలోచనలు, తలంపులు, అతని ప్లాన్, ప్రణాళిక అన్నీ నువ్వు చూసుకోవాలి అని బెనాయాకు చెప్పి దావీదు చనిపోయాడట. సంఘానికి ఎవరు కావాలి? బెనాయా లాంటి వాళ్ళు కావాలి. ఏ రోజు అవమానపడలేదు, అవమానంగా ఫీల్ అవ్వలేదు, నాకెందుకు ఈ పని చెప్పలేదు అనుకోలేదు, నేనెందుకు ఇలా ఆగులేను అనుకోలేదు. నమ్మకంగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు వాక్కు ద్వారా. తన తోటి వారితో ఎప్పుడూ పోల్చుకోలేదు. తనతో ఉన్న పైగా ఉన్న 3 ముఖ్యులతో పోల్చుకోలేదు. 30 మంది సూర్యుల్లో నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఒక పని కావాలని అనుకోలేదు. సంఘాన్ని తన బాధ్యతగా భావించి సంఘంలో మోయాబు స్వభావాన్ని, ఐగుప్తు స్వభావాన్ని, అపవాది స్వభావాన్ని చంపివేస్తూ సంఘానికి విరుద్ధంగా దేవుని శరీరానికి వ్యతిరేకంగా లేస్తున్న వ్యక్తులతో చేయగలపక దేవుని సముఖంలో నమ్మకంగా తాను ఉన్న కారణాన దావీదు తన చివరి దశలో రాజ్యం యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక అతనికి చెప్పి చనిపోయాడు. నువ్వు నమ్మకంగా ఉండు, బెనాయా వల్ల ఇలాంటి కార్యాలు చేస్తూ ఉండు, బెనాయాలాగా భక్తిని చేస్తూ ఉండు. ఇహమందు కాకపోయినా కొన్నిసార్లు ఇహమందు దొరకపోవచ్చు నీకు. అంటే భూమి మీద కొన్నిసార్లు ఆ ఘనత నీకు దొరకకపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు నీ క్రియలకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. నీ భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు.
ఈరోజు బెనాయలాగా ఎంతమంది ఉన్నారు దేవుని సంఘంలో, మందిరంలో? బెనాయ లాంటి స్వభావాలు ఎంతమందికి ఉన్నాయి దేవుని మందిరంలో? తిరుగుబాటు, ఎదురు తిరుగుట, సంఘాన్ని పట్టించుకోకపోవుట, ఎవరెట్టిపోతే నాకేంటి అనుకుంటా, కనీసం పోరాడకపోవుట, ప్రార్థన చేయకపోవుట, వ్యతిరేకస్తుతో చేయగలుపుట, సంఘాన్ని, శరీరాన్ని, దేవుని శరీరాన్ని, వేసే నామాన్ని అవమానపరుస్తున్న వారితో, దుష్టులతో చేతులు కలుపుతా. బెనాయలాగా ఉంటే దేవుడే నీ స్థానాన్ని మారుస్తాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. బెనాయ లాంటి లక్షణాలు స్థానిక సంఘం కలిగి ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మనం వెనుక దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండక, ఎవరు ఇటు అటు తిరగక, ఎవరు బయటికి వెళ్ళక, దేవుడు నీతో మాట్లాడాడు. నీవు దేవుని మందిరంలో ఎలాగ ఉండాలో దేవుడు చెప్పాడు. దేవుడు ఇంతగా నీతో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుడు ఇంతగా స్వరం ద్వారా మాట్లాడిన తర్వాత కూడా నువ్వు సరి చేసుకోకపోతే, ఇక నువ్వు మందిరంకి వచ్చి ఏం ఉపయోగం? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఏంటి ప్రయోజనం? ఆయన దృష్టిలో నీవు ఉన్నావు, ఆయన దృష్టిలో నీవు ఉన్నావు. ఆయన దృష్టిలో నీవు ఉన్నావు. ఏ పని అప్పగించినా అప్పగించకపోయినా, ఏ బాధ్యత అప్పగించినా అప్పగించకపోయినా, తోటివారు అన్ని పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. బెనాయ అలాగునే రాజుకు సమీపంగా ఉన్నాడు. తోటివారు అన్ని పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఇటు అటు పనులు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. అయితే బెనాయ అలాగునే రాజుకు సమీపంగా ఉన్నాడు. కనిపెడుతూ ఉన్నాడు. నాకా ఏ పని లేదే, నాకే పని అప్పగించలేదే, నన్ను ఎవరు పలకరించట్లేదే, నన్ను ఎవరు ముందుకు పిలవట్లేదే, నాకే బాధ్యత అప్పగించట్లేదే, నాకు ఇదే విషయంలో గౌరవం మర్యాద లేదే, నాకెక్కడ విలువ లేదే. ఇవేవి పట్టించుకోలేదు. రాజు దృష్టిలో నేను ఉన్నాను, దేవుని దృష్టిలో నేను ఉన్నాను. ఆ 30 మంది శూరుల లిస్టులో నా పేరు వ్రాయబడి ఉంది. ఇంకా నాకేం కావాలి? నాదంటూ ఒక సమయం వస్తుంది. దేవుడు నాకు ఆ సమయం ఇచ్చేంత వరకు, దేవుని సమయం వచ్చేంత వరకు ఇలాగును నమ్మకంగా ఉంటాను అని ఆ సమాజంలో, ఆ మందిరంలో, ఆ సంఘంలో కనిపెట్టుకు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కనిపెడుతున్న ఆ వ్యక్తి సంఘంలో ఎవరెవరిలో మోయాబు స్వభావం ఉందో, ఎవరెవరిలో పాపపు స్వభావం ఉందో, ఎవరెవరిలో అక్రమమ స్వభావం ఉందో, అవిధేయపు స్వభావం ఉందో, వారి కొరకు ఆ స్వభావంతో పోరాడడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరైతే మోయాబు స్వభావం కనబడుతుందో ఆ మోయాబు స్వభావాన్ని చంపివేశాడు. రెండోదిగా, సంఘంలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని ఆత్మీయంగా చంపుతూ ఉన్నారో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిచర్యలో దేవుని సంఘం ఎదుగుతున్న వారిని ఆత్మీయంగా చంపుతున్నాడో, అపవాది స్వభావం కలిగి చంపుతున్నారో, అలాంటి వారిని గుర్తించాడు. అలాంటి స్వభావం కలిగిన వారిని గమనించాడు, గుర్తించి ఆ అపవాది స్వభావము కలిగిన ఆ స్వభావాన్ని చంపడం ప్రారంభించాడు. అందరూ మంచు కాలంలో పడుకొని ఉన్నారు, అందరూ సేద తీరుతున్నారు. బెనాయకు నిద్ర లేదు. హాని కలిగించే
అపవాది అనేకుల్ని ఆత్మీయంగా చంపుతూ ఉంది. వాని స్వభావాన్ని ఎట్లయినా చంపాలి అని అతడు చలి అనక మంచు అనక అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో అతడు వెళ్ళి ఆ గర్జించు సింహ స్వభావాన్ని చంపివేసి వచ్చిన. హల్లెలూయా. మూడవదిగా ఒక ఆచారం వచ్చింది మందిరంలోనికి, ఒక ఆచారం వచ్చింది సంఘంలోనికి. అది ఐగుప్తు ఆచారం, అది ఐగుప్తు ఆచారం. ఓ సంఘాన్ని ఆచారం చేత అతలాకుతం చేయడానికి ఒక ఐగుప్తీయుడు తన ఆచారం సౌందర్యంగా ఉంది, అందంగా ఉంది, ఈటను పట్టుకొని వచ్చాడు. ఇదిగో ఈ ఆచారం సంఘాన్ని పాడు చేస్తుంది, ఈ ఆచారం సంఘాన్ని నాశనం చేస్తుంది, ఈ ఆచారం సంఘాన్ని వర్ధిల్లకుండా చేస్తుంది, ఈ ఆచారం సంఘానికి కీడును కలగ చేస్తుందని బెనాయా ఐగుప్తు ఆచారాన్ని దుడ్డు కర్రతో వాక్కుతో వాగ్దానంతో చంపివేసిన. నాలుగవదిగా దేవుని సంఘానికి, దేవుని ప్రణాళికకు, దేవుని ఉద్దేశానికి, దేవుని క్రమానికి, దైవ క్రమానికి విరుద్ధంగా అదోనియా లేస్తే అందరూ వెళ్ళి అదనుతో చేయగలుగుతున్నారు. అదోనియా, నువ్వు చేసేది కరెక్ట్, అలాగే చేయాలి, అలాగే మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలని అదోనితో చేయగలుగుతూ ఉంటే బెనాయా అదోనితో చేయి కలపలేదు. దైవ క్రమంలో ఉంటాను నేను, దేవుని ఉద్దేశంలో ఉంటాను నేను, నాయకత్వం కింద ఉంటాను నేను ఎవరితో చేయగలపను, దేవుని క్రమమే నా క్రమం. చివరిగా ఇన్ని గొప్ప కార్యాలు సంఘంలో ఉండి చేస్తూ ఉంటే ఒకరోజు దావీదు తను చనిపోయేటప్పుడు బెనాయాని పిలిచాడు. బెనాయా, సంఘాన్ని గురించి నీలాగా ఆలోచించేవారు లేరు. బెనాయా, ఈ దేశం గురించి, ఈ రాజ్యం గురించి నీలాగా ఆలోచించేవారు లేరు. ఇక ముందు సమయంలో నేను చనిపోతున్నాను, ఇక ముందు సమయంలో ఈ ప్లాన్, ఈ ఆలోచన, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని, ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ సొలొమోను రాజుని గురించిన ఆలోచన, ప్లాన్, దైవ ప్రణాళిక అంతా నీ చేతిలో పెడుతున్నాను. ఇది సక్రమంగా జరుగునట్లుగా నీవే చేయాలి, దానికి నీవే అర్హుడు, ఇది నీ బాధ్యత. గ్లోరీ, హల్లెలూయా. బెనాయా పొజిషన్ మారిపోయింది, బెనాయా స్థానం మారిపోయింది, బెనాయా పొజిషన్ రెట్టింపుగా హెచ్చింపబడింది. ఇప్పుడు బెనాయా లీడ్ చేసే పొజిషన్కి వచ్చాడు, నడిపించే పొజిషన్కి వచ్చేసాడు. ఆలోచన చెప్పి నడిపించే పొజిషన్లోకి బెనాయాను తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. బెనాయా వలె ఉన్నావా ఈ మధ్యాహ్న కాల సమయం? నీవు దేవుని మందిరంలో ఎలాగున్నావు? దేవుని మందిరంలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? బెనాయాలాగా ఉండు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. బెనాయాలాగా ఉండు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తూ అందరూ కూడా ఏకీభవిద్దాం. కృపా కనికరము కలిగిన యేసయ్య, మీ అద్భుత ఘనశ్రేష్ఠ నామమును బట్టి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థానపు దినము ఉదయకాలము నుండి ఈ మధ్యాహ్న కాలపు వేళ వరకు మీ ప్రసన్నత, మీ సన్నిధి ఎంతగానో మా మధ్య ఉంచి మమ్మను బలపరిచిన విధానమును బట్టి హృదయపూర్వకమైన నమస్తుతిని మీకు తెలియజేస్తున్నాం ప్రభువ. ఈ దినము కూడా మరెన్నో అనేకమైనటువంటి సత్యములను నీ సేవకుల ముఖాంతరంగా మీరు మాకు తెలియజేసి మాతో మాట్లాడారు ప్రభువ. నీ పాదముల ఎదుట కూర్చొని నీ మాటలు నేర్చుకోవడానికి మాకు చూపినటువంటి కృప కొరకు స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నీవు మాట్లాడినటువంటి ఈ మాటలను మేము విశ్వసించి నడిచినట్లయితే మా ఆత్మీయ జీవితాలకు క్షేమము, భద్రత కలుగుతున్నది గనుక ప్రభు అయినటువంటి దైవమా, నీ మాటల్లో నిలిచి ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుచున్నాం. ఈ లోకంలో ప్రయాణిస్తున్నటువంటి మాకు నాయన నీ ఆత్మ నింపుదల, నీ తోడ్పాటు మాకు కావలసి ఉన్నది కనుక ఇదిగో నాయన, ఇహము నుండి పరమునకు చేర్చబడేటువంటి బిడ్డలముగా నీ వాక్కు చేత మమ్ము సరిచేస్తూ, నీ వాక్యముల చేత మమ్మలను బలపరుస్తూ, మాలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించుకొని ఇదిగో ప్రభు నీ ఎదుట యోగ్యులుగా నిలవబడుటకు నాయన నీ సత్యాన్ని మాకు బయలుపరుస్తున్నందుకు మీకు మహిమ కలుగునుగాక. ఇంకా మీ సేవకులను బలపరచండి. అనేకమైనటువంటి మర్మములను మీరు బయలుపరిచి మీ దాసుల ముఖాంతరంగా సంఘముగా మాకు నేర్పుమని
మాకు సిద్ధపాటును కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన సంఘముగా ఈ దినం మీరు మాతో మాట్లాడారు. బెనాయా వంటి మనసు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. సంఘము కొరకైనటువంటి బాధ్యత మోయగలిగిన హృదయం ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ దయచేయండి ప్రభు నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఎక్కడ ప్రశ్నించని మనస్తత్వం బెనాయాది ప్రభు. ఎక్కడ కూడా ఎదురు తిరగనటువంటి మనస్తత్వము బెనాయ కలిగి ఉన్నాడు నాయన. అయ్యా, నీవు హెచ్చించే అంత మట్టుకు కూడా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు నా తండ్రి. ఇదిగో బెనాయ ప్రార్థనాపరుడై తండ్రి మోయాబు స్వభావం నాయన చంపివేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా నాయన ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారిని అయ్యా ఆత్మీయంగా మరి మరణించే విధంగా ఎంతమంది అయితే వారి మాట ద్వారా, క్రియ ద్వారా, వారి ప్రవర్తన ద్వారా గాయపరుస్తూ ఆత్మీయంగా చనిపోవడానికి కారకులు అవుతున్నారో వారి కొరకు పోరాడి ఆ స్వభావం మీద జయము పొందినటువంటి వ్యక్తిగా బెనాయాను మీరు మా ముందు ఉంచారు. అటువంటి తలంపు మాకు అనుగ్రహించండి. ఆ స్వభావము, ఆ లక్షణము ఇక్కడున్న మా అందరికీ దయచేయి నాయన. ప్రభువానికి వందనాలు. మూడవ విషయము నాయన, ఐగుప్తు స్వభావము. ప్రభువా, లోక సంబంధమైన ఆచారాలు, మూల పాఠములు సంఘములోనికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని వాక్యము చేత జయించాడు. దుడ్డు కర్ర చేత పట్టుకొని అతని మీద పడి అతని చేతిలో ఉన్నటువంటి ఈటని తీసుకొని అతన్ని చంపివేసినట్లుగా, అతని ఆలోచనల మీద జయము పొందినట్లుగా నాయన బెనాయాను మాకు పరిచయం చేశారు. అయ్యా, ఈ మాటలు మా వినికిడిలో దీవింపబడాలి, మాకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇక్కడ ఉన్నటువంటి మేము నీ వాక్యమును విన్నటువంటి మాలో ప్రభా బెనాయ ఆత్మ బహు గొప్పగా పనిచేయడానికి సహాయం వచ్చే తండ్రి నీకు వందనాలు. ఏదో బాధ్యత అప్పగిస్తేనే, పని చెప్తేనే చేస్తామన్నట్లుగా కాక నాయన, ఎవరికి వారే నీ ఆత్మ ద్వారా కట్టుకుంటూ, నీ వాక్యము ద్వారా కట్టుకుంటూ నీ మందిరానికి వస్తున్న మేము జీవము కలిగినటువంటి వారిమై, సంఘమును గురించిన బాధ్యత కలిగినటువంటి వారిమై దేవా నీ సన్నిధిలో నా తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేటువంటి సాధనాలుగా ఉండుటకు మమ్మను బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని నింపండి నాయన, ఆ రీతిగా మమ్మల్ని ఆత్మచేత నింపండి. బెనాయ వంటి ఆత్మ తీవ్రత మాలో కలిగించండి, రోషమును పుట్టించండి, పౌరుషమును రేపండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి కలుగునుగాక. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నట్లుగా కాక మాలో మార్పు కలిగించు నాయన, మాలో జీవమును పుట్టించు నాయన, మరణించే స్థితి నుంచి విడుదల కలిగించు నాయన తండ్రి. బెనాయ వల్ల మేము ఒక్కొక్కరము నీ కొరకు నిలవబడుదుముగాక, బెనాయ వల్లే నీ కొరకు పని చేయుదుముగాక, బెనాయ వల్లే నీ కొరకు కనిపెట్టుదుముగాక, బెనాయ వల్లే నీవు దీవించే అంత మట్టుకు నాయన అయ్యా నీ సేవకుని వైపు చూచుతూ నా తండ్రి నీ వాక్యము ద్వారా మా హృదయాలను, జీవితాలను కట్టుకుందుముగాక నాయన. ఈ మాటలు నాయన మా వినికిడిలో దీవింపబడి మాకు దీవెనకరంగా ఉండుటకు సహాయం వచ్చి ఈ దినం వచ్చిన బిడ్డలు, నీ వాక్యమును విన్న బిడ్డలు నిజంగా ధన్యులే నాయన. మా పైన నీవు ఎంత ప్రేమను కనపరుస్తున్నావు ప్రభు. అయ్యా, లోకంలో కోట్లాని కోట్ల ప్రజలు ఉండగా నీ ప్రత్యేకమైన కనుదృష్టి మమ్మలను దృష్టించింది నాయన, గమనించింది, గుర్తించింది. అయ్యా, నీవు హెచ్చిస్తావు, నీవు బలపరుస్తావు. అయితే కనిపెట్టుకునేటువంటి బెనాయ మనస్సు మేము కలిగి ఉండి ముందుకు సాగుటకు, సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడుటకు గాను కావలసిన ఆత్మ బలాన్ని, వాక్య బలాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యం ప్రభు విన్నటువంటి బిడ్డలందరినీ బలపరచు, నీ కొరకు సిద్ధపరచు, సన్నిధిలో బహుబలమైన పాత్రలుగా వాడుకొని ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థత కలిగించు, విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించి రెట్టింపు ఫలాన్ని కలిగించు. ఇదిగో ఈ వారాంతరములో జరుగుతున్నటువంటి కృతజ్ఞత కూడికలు, సేవకుల మీటింగ్, ఇతర ప్రార్థనలన్నీ కూడా మీ నామమునకు మహిమకరంగా జరుగుటకు, తద్వారా సంఘం మీదకి దీవెన దిగి వచ్చుటకు సహాయం చేయమని, ఈ మధ్యాహ్న కాల దీవెన ఆశీర్వాదముల చేత మమ్మను నింపుమని యేసయ్య నామముని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వదించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనంత కూడా నాశనం,
తండ్రి నీ కార్యము నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.